హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని యూనిట్ 1 లర్నింగ్ టుగెదర్ నుంచి ఫస్ట్ పార్ట్ ద డే ద రివర్ స్పోక్, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద డే ద రివర్ స్పోక్, నది మాట్లాడినటువంటి రోజు. నది మాట్లాడింది ఓ రోజు. ఏం మాట్లాడింది, ఏం జరిగిందో చూద్దాం ఈ లెసన్లో. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెటస్ రీడ్. సో ఒక అమ్మాయి కూర్చొని ఇక్కడ ఏడుస్తూ ఉంది నది ఒడ్డున. ప్యారెట్, లిజార్డ్ అండ్ కింగ్ ఫిషర్ ఉన్నాయి. సో చూద్దాం, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పార్ట్. ఏ బిగ్ బ్రైట్ టియర్ స్ప్లాష్ డౌన్ హర్ నోస్. సో ఆమె ముక్కు మీద నుంచి అంటే కళ్ళ నుంచి ముక్కు మీద నుంచి ఒక పెద్ద కన్నీటి చుక్క పడతా ఉంది. స్ప్లాష్డ్ అంటే ఫెల్ ఇన్ డ్రాప్స్ మేకింగ్ ఎ సౌండ్. సో చుక్కలు చుక్కలుగా పడతా ఉన్నాయి, డ్రాప్స్గా సౌండ్ వస్తూ ఉంది. అండ్ అనదర్, ఇంకొక టియర్ పడింది, ఇంకొక కన్నీటి చుక్క, అంటే అమ్మాయి ఏడుస్తూ ఉంది. ఏ కింగ్ ఫిషర్ స్వెప్ డౌన్, పక్కనే ఒక కింగ్ ఫిషర్ బర్డ్ దూసుకెళ్తా ఉందన్నమాట. స్వీప్ డౌన్ అంటే, స్వెప్ డౌన్ అంటే ఎగురుతూ రావడం పైనుంచి కిందకి చాలా వేగంగా అనమాట. ఇట్ స్వింగ్స్ అండ్ యారో ఆఫ్ బ్లూ ఇన్ ద సన్లైట్. సో ఆ సన్లైట్లో బ్లూ కలర్డ్ వింగ్స్, ఒక యారో లాగా, ఒక బాణం లాగా దూసుకెళ్తా ఉంది కింగ్ ఫిషర్. అండ్ ఏ గ్రీన్ లిజార్డ్ స్లిదర్డ్ డౌన్ టు ద రివర్స్ ఎడ్జ్ టు బాస్క్ ఇన్ ద సన్. ఆ పక్కనే ఉన్నటువంటి ఒక గ్రీన్ కలర్డ్ లిజార్డ్, ఒక బల్లి లాంటిది గ్రీన్ లిజార్డ్ స్లిదర్డ్ అంటే మూవ్ బై స్లైడింగ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్, అటు ఇటు మూవ్ అవుతూ ఆ రివర్ ఎడ్జ్లో కూర్చొనింది అనమాట. ఎందుకంటే టు బాస్క్ ఇన్ ద సన్ అంటే రిలాక్స్ ఫీల్ అవుతూ ఉంది ఆ ఎండలో, సూర్యుని వెలుతురులో రిలాక్స్డ్గా కూర్చొని ఉంది. అటు ఇటు మూవ్ అవుతూ ఉంది మెల్లగా ఆ అమ్మాయి పక్కనే. డియర్ సెడ్ ఎ స్లీపీ మర్మరింగ్ వాయిస్, వాట్ ఈస్ ద మ్యాటర్. సో ఎవరో పిలిచినారు, డియర్ అని పిలిచినారు. ఆ వాయిస్ ఎలా ఉందంటే చాలా స్లీపీగా, అంటే మత్తుగా ఉంది, నిద్రమత్తులో ఉన్నట్టు మత్తుగా. మర్మరింగ్ వాయిస్, మర్మరింగ్ అంటే చూడండి, స్పీకింగ్ ఇన్ ఎ లో వాయిస్, గట్టిగా కాకుండా చాలా మెల్లగా మాట్లాడుతూ ఉన్నారు. వాట్ ఈస్ ద మ్యాటర్, ఏం జరిగింది అని చెప్పి అడిగారనమాట. జాహ్నవి వాజ్ స్టార్టిల్డ్, జాహ్నవి సర్ప్రైజ్ అయింది, కొంచెం భయపడింది ఎవరా వాయిస్ అని చెప్పి. స్టార్టిల్డ్ అంటే సర్ప్రైజ్డ్. బికాస్ షీ వాజ్ షూర్ షీ హ్యాడ్ బీన్ క్వైట్ అలోన్. సో ఆ అమ్మాయి అనుకునిందనమాట, నేను ఒంటరిగా ఉన్నాను అంటే అక్కడికి వచ్చింది, ఒంటరిగా ఉండాలనే వచ్చింది అక్కడికి. నేను ఒంటరిగా ఉన్నాను అనుకున్నానే, ఈ వాయిస్ ఎవరిది అన్నట్టు కొంచెం సర్ప్రైజ్ అయింది, భయం వేసింది. ఇట్ కుడెంట్ హ్యావ్ బీన్ ద లిజార్డ్ అయి ఉంటుందా? నో, అయి ఉండదు, ఎందుకంటే అది మాట్లాడదు. అండ్ ద కింగ్ ఫిషర్ వాస్ అప్ ఇన్ ద థికెట్ ఆఫ్ బ్యాంబూ ఈటింగ్ ద ఫిష్ ఇట్ హ్యాడ్ కాట్. ఒకవేళ కింగ్ ఫిషర్ మాట్లాడిందా? లేదు, అది కూడా ఫిష్ని వేటాడింది కదా, క్యాచ్ చేసింది. దాన్ని పట్టుకున్న ఫిష్ని తీసుకొని వచ్చి ఈ బ్యాంబూ థికెట్ అంటే డెన్స్ గ్రూప్ ఆఫ్ బుషెస్ అండ్ ట్రీస్, ఈ దట్టమైన పొదలు ఉంటాయి కదా, చెట్లు పొదలు అన్నీ, ఆ పొదలలో కూర్చొని తింటా ఉంది. సో అది కాదు. ఇట్ కుడెంట్ బి ద ప్యారెట్స్ అయి ఉంటాయా? నో, బికాస్ ప్యారెట్స్ ష్రీక్డ్ అండ్ దిస్ వాస్ సచ్ ఎ స్లీపీ వాయిస్. ప్యారెట్స్ ఎందుకంటే అవి దాని సౌండ్ ఎలా ఉంటుంది? ష్రీకింగ్ సౌండ్ అంటే చూడండి, మేడ్ ఏ హై పిచ్డ్ సౌండ్, కొంచెం గట్టిగా అరుస్తాయి అవి. కానీ ఈ వాయిస్ ఎలా ఉంది? చాలా స్లీపీ వాయిస్. సో అవి కూడా అయి ఉండదు. షీ లుక్డ్ అరౌండ్ హర్, మరి మాట్లాడింది ఎవరు, వాట్ ఈస్ ద మ్యాటర్ అని అడిగింది ఎవరు అని చుట్టూ చూసింది. దేర్ వాజంట్ ఎ సోల్ ఇన్ సైట్, చూస్తే ఎవ్వరు కూడా లేరనమాట, తన కనుచూపు మేర ఒక్కరు కూడా కనిపించాల. షీ వాస్ రాదర్ స్కేర్డ్ అండ్ వాంటెడ్ టు రన్ అవే. ఇంకా భయపడింది ఆ అమ్మాయి, పరిగెత్తుకుంటా వెళ్ళిపోదామని ఫిక్స్ అయిందనమాట జాహ్నవి. యూ షుడెంట్ క్రై, యునో ద వాయిస్ వెంట్ ఆన్. ఆ వాయిస్ మాట్లాడుతూ ఉంది, నువ్వు ఏడ్చకూడదు తెలుసా నీకు, నువ్వు ఏడ్చొద్దు అన్నారు. అండ్ యూ రియలీ షుడెంట్ బి స్కేర్డ్, నువ్వు భయపడాల్సిన అవసరం కూడా లేదు, భయపడకూడదు. వెన్ యూ హ్యావ్ బీన్ కమింగ్ హియర్ టు సీ మీ ఎవ్రీడే, వెల్ ఆల్మోస్ట్ ఎవ్రీడే, ప్రతిరోజు నన్ను చూడ్డానికి వస్తున్నావు కదా నువ్వు, ఆల్మోస్ట్ ప్రతిరోజు వస్తున్నావు. సో నువ్వు అస్సలు భయపడకూడదు అని ఆ వాయిస్ వినిపించింది అనమాట. షీ వాస్ పజిల్డ్ అంటే కన్ఫ్యూజ్ అవుతా ఉంది. ఇట్ వాస్ సచ్ ఎ వాయిస్ లైక్ ద రివర్. సో ఆ వాయిస్ ఎలా ఉందంటే ఆ రివర్ వాయిస్ లాగా అనిపించింది. ఇట్ కుడెంట్ బీ ద రివర్ అయి ఉండదు మేబీ. వెల్ టెల్ మీ ఆల్ అబౌట్ ఇట్ సెడ్ ద రివర్, ఫర్ ఇట్ వాస్ ద రివర్. ఇంకా ఏం జరిగిందో చెప్పు అని రివర్ అడిగిందనమాట. ఎందుకంటే ఆ మాట్లాడుతూ ఉన్నది ఎవరు అక్కడ? రివరే, ఆ వాయిస్ రివర్ది. ఐవ్ గాట్ టు హర్రీ టు రీచ్ ద సీ, యూనో నీకు తెలుసు కదా, నేను సీని కలవాలి, సముద్రాన్ని, ఎందుకంటే నది నీళ్ళు ఎక్కడ కలుస్తాయి, చివరికి సముద్రాన్ని కలుస్తాయి. సో నేను సముద్రంలోకి వెళ్తా ఉన్నాను, సో త్వరగా చెప్పు, టెల్ మీ ఆల్ అబౌట్ ఇట్, ఏం జరిగిందో మొత్తం అంతా చెప్పు అని రివర్ అడిగింది.
దే వోంట్ లెట్ మీ గో టు స్కూల్ సెట్ జాహ్నవి. జాహ్నవి చెప్పిందనమాట, నన్ను స్కూల్కి పంపించట్లేదు, నేను స్కూల్కి వెళ్దాం అనుకుంటుంటే వాళ్ళు అలో చేయట్లేదు అని అనింది. ఐ ఆస్క్డ్ మై మదర్ వై కాంట్ ఐ గో టు స్కూల్ లైక్ ఎటన్ అండ్ మీనా అండ్ మదర్ హ్యాడ్ రిప్లైడ్ యు ఆర్ టూ స్మాల్ బేబీ మేబీ లేటర్. సో నేను మా మదర్ని అడిగిన, నేను ఎందుకని ఎట్టన్ లాగా మీనా లాగా వాళ్ళు వెళ్తున్నారు కదా, ఎట్టన్ వెళ్తున్నాడు స్కూల్కి, మీనా వెళ్తా ఉంది, సో వాళ్ళలాగా నేను ఎందుకని స్కూల్కి వెళ్ళకూడదు అని అడిగితే వాళ్ళ మదర్ రిప్లై ఇచ్చిందంట, యు ఆర్ టూ స్మాల్ బేబీ, నువ్వు ఇంకా చిన్నపిల్లవి, మేబీ లేటర్, నువ్వు తర్వాత వెళ్ళొచ్చులే నెక్స్ట్ ఇయర్, ఇట్లా చెప్పింది. బట్ వెన్ షీ వాస్ 5 లిటిల్ రాము వాస్ బార్న్ అండ్ మదర్ స్టిల్ సెడ్. సో ఆ అమ్మాయికి 5 సంవత్సరాల వయసు వచ్చినాక ఇంకా రాము కూడా పుట్టినాడు అప్పుడు చిన్నపిల్లోడు, అప్పుడు కూడా వాళ్ళ మదర్ చెప్పిందంట, మేబీ నెక్స్ట్ ఇయర్ జాహ్నవి, మైండ్ యువర్ లిటిల్ బ్రదర్ వైల్ ఐ గో టు ద ఫీల్డ్స్. మేబీ నెక్స్ట్ ఇయర్ వెళ్తావులే జాహ్నవి స్కూల్కి, ఇప్పుడు నేను పొలం పనులకి వెళ్ళాలి కదా, ఈ నీ తమ్ముడిని చూసుకో అని చెప్పి చెప్తా ఉంది. సో తను చిన్నగా ఉన్నప్పుడు పంపించలేదు, 5 ఇయర్స్ వచ్చినాక తనకి తమ్ముడు పుట్టినాడు అప్పుడు కూడా పంపించలేదన్నమాట, నేను పొలానికి వెళ్తాను కదా అప్పుడు తమ్ముడిని చూసుకో అని చెప్పి వాళ్ళ మదర్ రిప్లై ఇచ్చింది, నెక్స్ట్ ఇయర్ పంపిస్తాంలే అని. నౌ షీ వాజ్ నియర్లీ 10, ఇప్పుడు 10 సంవత్సరాల వయసు వచ్చింది. అండ్ మైండింగ్ లిటిల్ అప్పు హు వాజ్ ద స్మాలెస్ట్, వాడిని గుర్తు తెచ్చుకుంటా ఉందన్నమాట అప్పుని, చాలా చిన్న పిల్లోడు. దే డోంట్ వాంట్ మీ దే ఓన్లీ షీ స్టాప్డ్ విత్ ఏ సో నన్ను స్కూల్కి పంపించారు అని చెప్పేసి ఇంకా ఏడ్చుకుంటా తను చెప్పేది ఆపేసింది, ఏడుస్తూ ఉంది. మిగిలిన పిల్లల్ని పంపిస్తూ ఉన్నారు కానీ ఈ అమ్మాయిని మాత్రం పంపించట్లేదన్నమాట. తన తర్వాత పుట్టిన కొడుకుని కూడా పంపించినారు వాళ్ళు స్కూల్కి. ఐఎమ్ స్కేర్ టు గో టు స్కూల్ అండ్ ఐఎమ్ సో ఓల్డ్ నౌ దే విల్ నెవర్ లెట్ మీ గో. నాకు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంది, ఇప్పుడు నేను చాలా పెద్ద పిల్లను కదా, 10 ఇయర్స్ ఏజ్ ఇప్పుడు, సో నన్ను అలో చేయరు స్కూల్లో అనింది. బట్ ఐ వాంట్ టు గో, కానీ నాకు వెళ్ళాలని ఉంది స్కూల్కి. ఐ వాంట్ టు లెర్న్ టు రీడ్ లైక్ ఎటన్ అండ్ మీనా. సో నేను కూడా ఎటన్ లాగా మీనా లాగా చదువుకొని బాగా నేర్చుకోవాలనుకుంటున్నాను అని. జాహ్నవి కాల్డ్ హర్ బ్రదర్ ఎటన్. జాహ్నవి వాళ్ళ బ్రదర్ని ఎటన్ అని పిలుస్తుందంట. ఎటన్ మీన్స్ ఎల్డర్ బ్రదర్, సో ఎటన్ అంటే అన్న అని అర్థం. బట్ హిస్ రియల్ నేమ్ వాజ్ గోపి, కానీ తన రియల్ నేమ్ వచ్చేసి ఎటన్, రియల్ పేరు గోపి. ఐ వాంట్ టు నో వై స్పైడర్స్ ఆర్ ఎల్లో ఇన్ ఎల్లో ఫ్లవర్స్, వై బ్యాంబూ ట్రీస్ రస్టిల్, వై ద మూన్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ బిహైండ్ ద హిల్స్ నెవర్ ద అదర్ వే, వై ద బేబీ ఫిష్ ఇన్ ద ఫీల్డ్ వాటర్ బికమ్ ఫ్రాక్స్, వై అని ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంది. నేను కూడా స్కూల్కి వెళ్ళి ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎల్లో ఫ్లవర్స్లో ఉన్న స్పైడర్స్ ఎల్లోగానే ఎందుకుంటాయి, వై బ్యాంబూ ట్రీస్ రస్టిల్ అంటే చూడండి లైట్ సౌండ్ మేడ్ బై లీవ్స్ రబ్బింగ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. సో ఈ బ్యాంబూ ట్రీస్కి ఉన్నటువంటి లీవ్స్ ఒకదానికొకటి తగిలి సౌండ్ వస్తూ ఉంటుంది, ఎందుకు ఆ సౌండ్ వస్తుంది బ్యాంబూ ట్రీస్ నుంచి. వై ద మూన్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ బిహైండ్ ద హిల్స్, ఎందుకు చంద్రుడు ఎప్పుడు ఆ కొండల వెనకాల నుంచే వస్తాడు, నెవర్ ద అదర్ వే, వేరే రూట్లో నుంచి రాడు. వై ద బేబీ ఫిష్ ఇన్ ద ఫీల్డ్ వాటర్ బికమ్ ఫ్రాక్స్, సో ఈ ఫీల్డ్ వాటర్లో పొలాలలో నీళ్ళు ఉంటాయి కదా, అక్కడ చిన్న చిన్న చేపల్లాగా ఉంటాయి, అవి పెద్ద అయినాక కప్పల్లాగా మారుతాయి, ఎందుకు అని చెప్పి. అవి వాటిని ప్యూపాస్ అంటూ ఉంటాం కదా, అంటే ఈదుతూ ఉంటాయి, చిన్నప్పుడు చేపల్లాగా కనిపిస్తాయి బట్ అవి ఫ్రాక్స్ అనమాట. సో ఎందుకు అలా మారుతాయి, ఇలా రకరకాల ప్రశ్నలన్నీ ఒకేసారి అడిగింది, ఇవన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నానని. స్టాప్ సెట్ ద రివర్ ఆపు ఆపు అని చెప్పి అడ్డుకుందనమాట. యూ మేక్ మీ బ్రెత్లెస్, అసలు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నావు. సో మెనీ వైస్, ఎన్ని క్వశ్చన్స్ అడిగినావు తెలుసా నువ్వు. ఐ క్యాన్ టెల్ యూ వేర్ ద మూన్ గోస్, నేను చెప్తాను నీకు కావాలంటే మూన్ ఎక్కడికి వెళ్తాడు అని చెప్పి. ద రివర్ సెడ్ కాన్స్పిరేటరియలీ, సో సీక్రెట్గా చెప్పిందనమాట రివర్. కాన్స్పిరేటరియలీ అంటే సీక్రెట్లీ అని. ఇట్ గోస్ డౌన్ టువర్డ్స్ ద సీ, సో ఆ చంద్రుడు ఎవరి వైపు వెళ్తాడు, సీ వైపు, సముద్రం వైపు. ఐవ్ సీన్, నేను చూసిన చాలాసార్లు. ఇట్ ఆల్వేస్ టేక్స్ ద సేమ్ వే, ఎప్పుడు ఒకే రూట్లోనే వెళ్తూ ఉంటారు. ఓవర్ ద మౌంటైన్స్ అండ్ డౌన్ టు ద సీ లైక్ మీ. సో మౌంటైన్స్ నుంచి మొదలుపెట్టి సముద్రానికి వెళ్తాడనమాట. నేను కూడా అంతే కదా అనింది, ఎందుకంటే రివర్ కూడా ఎక్కడి నుంచి పుడుతుంది, దాదాపుగా మౌంటైన్స్ నుంచే వస్తాయి, మౌంటైన్స్ నుంచి వాటర్ వస్తాయి, అవే నదిలోకి కలుస్తాయి, ఆ నది ఎక్కడికి వెళ్తుంది చివరికి, సీలోకి అనమాట. సో నాలాగానే చంద్రుడు కూడా మౌంటైన్స్ వెనకాల నుంచి వచ్చి సముద్రం వైపు వెళ్తాడు అని ఆ రివర్ చెప్పిందనమాట. ఓకే, నెక్స్ట్ పార్ట్ 2. ఈవెన్ లిటిల్ రాము గోస్ టు స్కూల్ సెట్ జాహ్నవి. చెప్తా ఉంది తనకి తమ్ముడు పుట్టినాడు కదా రాము, అతని పేరు, అతను కూడా వెళ్తూ ఉన్నాడు స్కూల్కి. పిటి ద స్కూల్ ఇస్ ఇన్ బై ద సీ సెట్ ద రివర్. అయ్యో స్కూలు సీ పక్కన లేదు పాపం అనింది. ఎందుకంటే దెన్ ఐ కుడ్ టేక్ యూ అలాంగ్ యూనో, ఒకవేళ సముద్రం పక్కనే ఉండింటే ఆ స్కూల్ నేను నిన్ను తీసుకెళ్లేదాన్ని, ఎందుకంటే ఆ రివర్ ఎక్కడికి వెళ్తా ఉంది ఇప్పుడు, సముద్రానికే కదా, నేను నిన్న అక్కడ డ్రాప్ చేసేదాన్ని అని చెప్పి రివర్ అనిందనమాట. కానీ ఏం చేస్తాం, స్కూలు సముద్రం పక్కన లేదు అని. దెన్ ఐ కుడ్ టేక్ యూ అలాంగ్ యూనో
బట్ ఐ సపోజ్ ఐ కుడెంట్ రియలీ, కానీ నేను అట్లా చేయలేను. యూ వుడ్ బెటర్ గెట్ యువర్ ఫీట్ వెట్ అండ్ దట్ వుడ్ నెవర్ డూ. ఐఎమ్ అఫ్రైడ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ యూ కెన్ డూ. సో కానీ నేను అట్లా చేయలేను, ఎందుకంటే నీ పాదాలన్నీ తడిచిపోతాయి, ఆ, దాంట్లోకి వస్తాయి అన్నమాట, ఇక్కడికి నదిలోకి. అండ్ ఆ పని మనం చేయలేం. సో నువ్వు చేయాల్సిన పని ఒకటే ఒకటి ఉంది అని చెప్పి రివర్ ఐడియా ఇచ్చింది. కెన్ ఐ డూ సంథింగ్ ఆస్ జాహ్నవి, ఏం చేయాలి నేను అని. వెల్ ఇట్స్ అప్ టు యూ సెట్ ద రివర్, నీ ఇష్టం చెప్పు, అంటే ఏం చేయాలనుకుంటున్నావు అని. సీమ్స్ టు మీ లిటిల్ గర్ల్స్ కెన్ డూ యాజ్ మచ్ యాజ్ లిటిల్ బాయ్స్. నాకేమనిపిస్తుందంటే అబ్బాయిలు ఏమేం పనులు చేస్తారో అమ్మాయిలు కూడా అవన్నీ పనులు చేయగలరు. దే స్విమ్ యాజ్ ఫాస్ట్ యాజ్ లిటిల్ బాయ్స్. చిన్నపిల్లలు అంటే ఈ బాయ్స్ ఎలా ఈదుతారో దాదాపుగా అంతే ఫాస్ట్ గర్ల్స్ కూడా ఈదగలుగుతారు. యూ జస్ట్ స్లిప్ అలాంగ్ ద మార్నింగ్ అండ్ యూ జస్ట్ స్లిప్ అలాంగ్ వన్ మార్నింగ్ అండ్ సిట్ దేర్ ఇన్ ద స్కూల్ అండ్ లిజన్ టు వాట్స్ గోయింగ్ ఆన్ అండ్ మేబీ ద టీచర్ విల్ లెట్ యూ స్టే. ఈ రివర్ చెప్తా ఉందన్నమాట, గర్ల్స్ అంటే బాయ్స్ చేసే ప్రతి పనుల్ని గర్ల్స్ చేయగలుగుతారు. వాళ్ళు ఎంత బాగా ఈదితే అంతకన్నా బాగా గర్ల్స్ కూడా ఈదగలుగుతారు. సో పని చేయి, నువ్వు ఏం చేస్తావంటే స్కూల్కి వెళ్ళి బయట నుంచి అక్కడ కూర్చొని క్లాస్లో ఏం జరుగుతుందో వింటూ ఉండు. మేబీ నిన్ను టీచర్ ఉండనిస్తారేమో స్కూల్లో అని అనింది. ఐ కుడెంట్ గ్యాస్ప్డ్ జాహ్నవి. నో అట్లా చేయలేను నేను అనింది. ఐ కుడెంట్ దే వుడ్ స్కేర్ మీ. నన్ను భయపెడతారు వాళ్ళు, నాకు భయం వేస్తుంది వాళ్ళని చూస్తే. దే చేస్ మీ అవుట్. నన్ను బయటికి దొబ్బేస్తారు, నన్ను తరిమేస్తారు బయటికి అని భయపడతా అనింది. ద రివర్ లాఫ్ట్. నవ్విందనమాట రివర్. యూ స్కేర్డ్, నీకా భయం వేస్తూ ఉందా? ద రివర్ సెడ్, వెన్ యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ద గ్రీన్ లిజార్డ్. నువ్వు ఆ గ్రీన్ లిజార్డ్కి భయపడినావా? నీ పక్కనే ఉంది కదా అది, దానికి భయపడినావా? నో. ఆర్ ఆఫ్ ద స్నేక్ ఇన్ ద బ్యాంబూ క్లంప్. ఆ బ్యాంబూ క్లంప్ అంటే ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ ట్రీస్ గ్రోయింగ్ టుగెదర్. చిన్న చిన్న చెట్లు కలిసి పెరుగుతూ ఉంటాయి కదా గుంపులో, అక్కడ స్నేక్ ఉంది, దానికి భయపడినావా అనింది. అప్పుడే జాహ్నవి కొంచెం భయపడింది అనమాట. జాహ్నవి స్టార్టిల్డ్. ఆర్ ద బిగ్ ట్రైన్స్ ర్యాట్లింగ్ పాస్ దట్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తూ ఉన్న పెద్ద సౌండ్ చేసుకుంటా, ఆ ర్యాట్లింగ్ సౌండ్ అంటే ఆ షేక్ చేసుకుంటా నాయిస్ వస్తూ ఉంటుంది కదా, పెద్ద సౌండ్ ట్రైన్స్ వెళ్ళేటప్పుడు. సో ఆ సౌండ్కి భయపడలేదు నువ్వు. ట్రైన్స్ ఆర్ నాయిసీ, ఐ ప్రిఫర్ షిప్స్ సెట్ ద రివర్. ఆ ట్రైన్స్ చాలా సౌండ్ చేస్తూ ఉంటాయి, నాకు ట్రైన్స్ నచ్చదు, కానీ నాకు షిప్స్ అంటే ఓకే అనింది ఆ రివర్. జాహ్నవి నెవర్ న్యూ ద స్నేక్ లివ్డ్ ఇన్ ద బ్యాంబూ క్లంప్. జాహ్నవికి తెలియదు అనమాట స్నేక్ కూడా అక్కడే ఉంటా ఉంది అని, కొంచెం భయపడింది. వాట్ ఆర్ షిప్స్ షీ ఆస్డ్. షిప్స్ అంటే ఏంటివి అని అడిగింది. బిగ్ బోట్స్ సెట్ ద రివర్. అవి పెద్ద బోట్స్, సో బిగ్ దట్ దే కెన్ టేక్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. చాలా పెద్దవి, ఎంతంటే 100 మందిని కానీ తీసుకెళ్తూ ఉంటాయి. అండ్ దే సెయిల్ అలాంగ్ ద సీ విత్ లైట్స్ దట్ షైన్ ఆల్ నైట్. సో ఆ సముద్రం మీద నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాయి, ఆ లైట్స్ చాలా మెరుస్తూ ఉంటాయి, రాత్రంతా వెలుగుతూనే ఉంటాయి, అటువంటి లైట్స్ వేసుకొని ఆ షిప్స్ వెళ్తూ ఉంటాయి అని చెప్పింది. జాహ్నవి హెల్డ్ హర్ బ్రెత్. తన ఊపిరి కాసేపు ఆపుకుందనమాట. విల్ దే కమ్ ఇయర్ షీ ఆస్డ్. ఇక్కడికి వస్తాయా ఆ షిప్స్? సీలో ఉంటున్నాయి కదా, ఇక్కడికి వస్తాయని అడిగింది. ఐఎమ్ అఫ్రైడ్ నాట్ సెట్ ద రివర్. నో అవి ఇక్కడికి రాలేవు అని, ఎందుకంటే రివర్లోకి షిప్స్ రావు కదా. టూ లార్జ్, చాలా పెద్దవి తెలుసా. చందూస్ క్యాటమరాన్ ఈజ్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ. క్యాటమరాన్ అంటే ఒక స్మాల్ బోట్ అనమాట. ఈ చందూది బోట్ ఉంది కదా, అటువంటివి అయితే వస్తాయని. రివర్స్లోకి చిన్న చిన్న బోట్స్ అయితే రాగలుగుతాయి, కానీ పెద్ద పెద్ద షిప్స్ రాలేవు కదా. చందు కెన్ టేక్ యూ టు సీ ఏ షిప్ సమ్ డే. సో చందు నిన్ను ఆ క్యాటమరాన్లో, ఆ చిన్న బోట్లో వేసుకొని ఓ రోజు షిప్కి తీసుకెళ్తాడు, ఏదో రోజు నీకు చూపిస్తాడులే షిప్ని అనింది రివర్. దే వుడ్ నెవర్ లెట్ మీ వెయిల్డ్ జాహ్నవి. ఇంకా బాధపడతా ఉందన్నమాట. నో నన్ను అస్సలు అట్లా నాకేం చూపిరు, నన్ను అసలు అలో చేయరు అని. ట్రై గోయింగ్ టు స్కూల్ ఫస్ట్ సెట్ ద రివర్. ఫస్ట్ స్కూల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయి, నేను చెప్పినట్లు నువ్వు పోయి క్లాసులు వింటా ఉండు, ఏదో రోజు అలో చేస్తారులే నిన్ను అని ఐడియా ఇచ్చింది. రిమెంబర్ ఇట్స్ అప్ టు యూ. తెలుసు కదా అంతా నీ చేతిలోనే ఉంది, నువ్వే చేయాలా, నీ ఇష్టం అని చెప్పింది ఆ రివర్. జాహ్నవి గ్యాదర్డ్ కరేజ్. సో జాహ్నవి ధైర్యం తెచ్చుకుంది. ద నెక్స్ట్ డే షీ రీచ్ ద స్కూల్ ప్యాంటింగ్ అండ్ అవుట్ ఆఫ్ బ్రెత్ అండ్ స్టూడ్ బై ద డోర్ లిస్నింగ్ వైల్ ద టీచర్ రీడ్ అవుట్ ద లెసన్. సో నెక్స్ట్ డే స్కూల్కి చేరుకొనింది. టీచర్ పాఠాలు చెప్తా ఉంటే డోర్ దగ్గర నిలబడి వింటా ఉందన్నమాట. తన ఊపిరి ఆగిపోయేలాగా ఉంది, అంటే కొంచెం అలసిపోయి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చింది కదా, కొంచెం అలసిపోయి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ డోర్ పక్కనే నిలబడి టీచర్ ఏం చెప్తా ఉన్నారో బయట నుంచి ఆ టీచర్ లెసన్ చదువుతూ ఉంటే వింటా ఉంది. ఇట్ వాజ్ ఎ స్టోరీ అబౌట్ ఎ ప్రిన్స్ కాల్డ్ అశోక. ఆ మేడం ఆ టీచర్ చెప్పేది స్టోరీ అశోకుని స్టోరీ అనమాట. అశోక గురించి ఒక చిన్న స్టోరీ. హూ బికేమ్ ఏ గ్రేట్ కింగ్. అతను ఒక పెద్ద రాజు, ఆ రాజు యొక్క స్టోరీ చెప్తా ఉంది.
ఇట్ వాజ్ ఎ స్టోరీ అబౌట్ ఎ ప్రిన్స్ కాల్డ్ అశోక హూ బికేమ్ ఎ గ్రేట్ కింగ్. లిటిల్ అప్పు హ్యాడ్ ఫాలెన్ అస్లీప్ ఆన్ హర్ షోల్డర్. సో తన తమ్ముడు ఉన్నాడు కదా అప్పు, అతను పడుకొని ఉన్నాడు తన భుజం మీద. షీ క్రెప్ట్ నియరర్ అండ్ నియరర్ టిల్ షీ వాజ్ ఇన్ ద బ్యాక్ రో స్క్వాటింగ్ విత్ అదర్స్ ఆన్ ద ఎర్తన్ ఫ్లోర్. సో మెల్లగా లోపలికి ఎంటర్ అయ్యి చిన్న చిన్నగా జరుపుకుంటూ వచ్చి ఈ నేల మీద కూర్చొని ఉంటారు కదా పిల్లలు, ఆ పిల్లల పక్కన కూర్చుందనమాట లాస్ట్ లైన్లో. లిటిల్ అప్పు మేడ్ నో నాయిస్ అండ్ షీ లిజన్. ఈ చిన్న పిల్లాడు ఏమాత్రం సౌండ్ చేయలేదు, నిద్రపోతూ ఉన్నాడు. ఆ అమ్మాయి క్లాసు వింటూ ఉంది. వే డిడ్ యూ స్ప్రింగ్ ఫ్రమ్ లిటిల్ గర్ల్ ఆస్ ద టీచర్. టీచర్ అడిగారనమాట, ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు అని. అండ్ వాట్ ఈస్ యువర్ నేమ్, నీ పేరేంటి. యు ఆర్ న్యూ ఇన్ మై క్లాస్, నా క్లాస్లో కొత్తగా కనిపిస్తున్నావు, ఏం పేరు నువ్వు, నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చినావు అని చెప్పి అడిగింది. షీ ఈజ్ గోపీస్ సిస్టర్, గోపీ ఈజ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ సెడ్ వన్ ఆఫ్ ద బాయ్స్. బాయ్స్ చెప్పినారనమాట, ఈ గోపి పక్కన క్లాస్లోనే ఉంటాడు మేడం, ఈ అమ్మాయి గోపి వాళ్ళ చెల్లెలు అని చెప్పినారు కొంతమంది బాయ్స్. ఇట్స్ జాహ్నవి సెడ్ అనదర్. ఈ అమ్మాయి పేరు జాహ్నవి అని ఇంకొకరు అరిచినారు. ఈ అమ్మాయి రిప్లై వాళ్ళ క్లాస్మేట్స్ చెప్తా ఉన్నారనమాట, ఆ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్. సో యు ఆర్ గోపీస్ లిటిల్ సిస్టర్, నైస్ ల్యాడ్ గోపి. సో నువ్వు గోపి చెల్లెలువా, ఆ గోపి మంచి పిల్లోడు అనింది. ల్యాడ్ అంటే బాయ్ అని అర్థం. ఇఫ్ యూ రియలీ వాంట్ టు కమ్ టు మై స్కూల్ జాహ్నవి, ద టీచర్ హ్యాడ్ సెడ్, విల్ టాక్ టు యువర్ ఫాదర్ అబౌట్ ఇట్, డోంట్ యూ వరీ, విల్ ఫైండ్ అవే. సో నీకు నిజంగా స్కూల్కి రావాలనిపిస్తే జాహ్నవి, నువ్వేం టెన్షన్ పడద్దు, నేను మీ ఫాదర్తో మాట్లాడతాను దీని గురించి, నువ్వేం బాధపడద్దు అని చెప్పి ఆ టీచర్ చెప్పినారనమాట, ఆ సారు చెప్పినారు. Jahnavi saw the teacher walking up the steps to their gate the next evening when she was lighting the lamp. సో నెక్స్ట్ డే ఈవినింగ్ ఆ అమ్మాయి దీపం వెలిగిస్తూ ఉంది ఇంట్లో, అప్పుడే చూసింది ఆ టీచర్ గేట్ నుంచి వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు అనమాట. షీ కుడ్ సీ హర్ ఫాదర్ స్క్రాచింగ్ హిస్ చీక్ ద వే హీ డిడ్ వెన్ హీ వాజ్ వర్రీడ్ అండ్ ద టీచర్ వాజ్ నాడింగ్ అండ్ సేయింగ్ సంథింగ్ షీ కుడెంట్ మేక్అవుట్. సో మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ ఫాదర్తో, వాళ్ళ ఫాదరు ఈ చీక్ని గోక్కుంటా ఉన్నాడనమాట. ఎందుకంటే ఏదన్నా బాధపడేటప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు అట్లా గోక్కుంటూ ఉంటాడు. అండ్ ఈ టీచర్ కూడా తల ఊపుతూ ఉన్నారు, నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మదర్ సెడ్, లిటిల్ జాహ్నవి ఐ షల్ మిస్ యూ వెన్ గో టు స్కూల్. వాళ్ళ అమ్మ చెప్తా ఉందనమాట, జాహ్నవి నువ్వు స్కూల్కి వెళ్తే నేను నిన్ను మిస్ అవుతాను. గర్ల్స్ షుడ్ లెర్న్ యాజ్ మచ్ యాజ్ దే వాంట్. సో గర్ల్స్ కూడా వాళ్ళకి ఎంత కావాలంటే అంత నేర్చుకోవచ్చు. వెన్ ఐ వాజ్ యువర్ ఏజ్ ఐ వాంటెడ్ టు గో టు స్కూల్ బట్ యువర్ గ్రాండ్ మదర్ సెట్ నో. నేను నీ ఏజ్లో ఉన్నప్పుడు నేను కూడా స్కూల్కి వెళ్ళాలనుకున్నా, కానీ గ్రాండ్ మదర్ నో చెప్పింది. బట్ నౌ ఐఎమ్ గ్లాడ్ ద టీచర్ కేమ్ టు టాక్ టు యువర్ ఫాదర్. కానీ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే టీచర్ వచ్చేసి ఫాదర్తో మాట్లాడుతున్నారు కదా, సో నేను చాలా హ్యాపీ, నేను పంపిస్తాను నేను స్కూల్కి అన్నట్లు పాజిటివ్గా మాట్లాడింది వాళ్ళ మదర్. అండ్ జాహ్నవి సెడ్, మదర్ వెన్ ఐ గ్రో అప్ I'll be a teacher and I'll go from house to house in our village and ask all the little girls to come to my school. సో చెప్తా ఉందన్నమాట, మదర్ నేను పెద్దగా అయినాక నేను ఒక టీచర్ని అవుతాను, టీచర్ అయ్యి హౌస్కి ప్రతి ఇంటింటికి తిరిగి చిన్న చిన్న పిల్లలు అమ్మాయిలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ స్కూల్కి పంపించండి అని నేను వాళ్ళని అడుగుతాను. అండ్ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను క్లాసులు చెప్తాను, ప్రతి ఒక్కరికి నేను బాగా నేర్చుకుని వాళ్ళందరికీ టీచ్ చేస్తాను అని అమ్మాయి కాన్ఫిడెంట్గా చెప్పింది. And she went down the path between the fields the next morning before school began to meet the river. సో నెక్స్ట్ డే ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు ఈ పొలం మధ్యలో దారులు ఉంటాయి కదా, దారిలో నడుచుకుంటా రివర్ని కలవడానికి వెళ్ళింది ఫస్ట్. ఐ డిడ్ ఇట్ షీ టోల్ ద రివర్. నువ్వు చెప్పినట్లే చేసినాను అని చెప్పింది రివర్తో. ఐ వాజ్ స్కేర్డ్, భయం వేసింది, బట్ ఐ డిడ్ ఇట్, కానీ నేను సాధించిన. అండ్ దే ఆర్ లెటింగ్ మీ గో, ఇప్పుడు నన్ను అలో చేస్తున్నారు, వాళ్ళు స్కూల్కి పంపిస్తున్నారు. ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ టు రైట్ మై నేమ్ అండ్ డూ సమ్స్ అండ్ ఫైండ్ అవుట్ వై అవర్ లిటిల్ ఫిషెస్ ఇన్ ద రైస్ ఫీల్డ్స్ టర్న్ ఇంటూ ఫ్రాగ్స్. సో నేను ఇప్పుడు వెళ్ళి నా పేరు ఎలా రాయాలో నేర్చుకుంటాను, అండ్ కొన్ని లెక్కలు చేస్తాను, సమ్స్ ఈ అడిషన్స్ ఇట్లాంటివి నేర్చుకుంటాను అన్నీ. దాని తర్వాత ఈ చిన్న చిన్న ఫిష్లు ఫ్రాక్స్ లాగా ఎలా మారుతున్నాయో దాన్ని కూడా నేను కనుక్కుంటాను అని చెప్పింది ఆ అమ్మాయి. షీ హర్డ్ ద రివర్స్ స్లీపీ చకల్, కమ్ అగైన్ లిటిల్ గర్ల్ అండ్ ఐ విల్ టెల్ యూ ఆల్ అబౌట్ ద షిప్స్ దట్ సైల్ ద సీ. ఆ రివర్ కూడా చాలా హ్యాపీగా నవ్వింది, నవ్వుతూ మళ్ళీ క్లాస్ అయిపోయినాక నా దగ్గరికి రా, నేను ఆ షిప్స్ గురించి నీతో మాట్లాడాలని చెప్పింది. ఆ విధంగా రివర్ అండ్ ఈ అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్ అయినారనమాట. బాగుంది కదా, ఒక అమ్మాయి నేర్చుకోవాలన్నటువంటి తపన ఎలా ఉంది అని చెప్పేసి. కమలా నాయర్ రాసినటువంటి an extract adapted from the day the river spoke, దాని నుంచి వచ్చే చిన్న ఎక్స్ట్రాక్ట్ ఇది. బాగుంది కదా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.